అయితే మహాభారత కాలంలో భీష్ముడు ఉత్తరాయణ పుణ్యకాలం వరకు వేచి ఉన్నట్టు దేహం వదలటానికి విన్నాను. అది కాస్త వివరిస్తారండి? అక్కడ వివరంగా కావాలంటే అక్కడ చూడండి. అయితే ఇక్కడ ఉండటం ఏమిటి అని అంటే దీంట్లో చాలా పాయింట్లు ఉన్నాయి. న్యాయంగా ఇప్పుడు చెప్పడానికి టైం కూడా చాలదు. ఎందుకు ఇట్లా ఉత్తరాయణ కాలం వచ్చేదాకా ఉన్నాడు, దక్షిణాయనంలో దేహం వదిలితే ఏదైనా ప్రమాదం ఉన్నదనేటువంటి ఉద్దేశమా అని అంటే అది మాత్రం ఏం కాదు. సామాన్యమైనటువంటి మానవులందరూ కూడా ఈ రకమైనటువంటి భావంలో ఉంటారు కాబట్టి అందుకని ఒక కారణం. రెండవ కారణం ఏమిటనంటే ఆయన జీవించి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన ఎన్నో రకాలైనటువంటి శాస్త్రాలు తెలిసినటువంటి వాడు, భక్తి భావనతో ఉన్నటువంటి వాడు. మరి ధర్మరాజాదులకి కావలసినటువంటి రాజధర్మాలు, స్త్రీ ధర్మాలు, గృహస్థ ధర్మాలు, మరి మోక్ష ధర్మాలు వీటన్నింటిని కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని ఈ వంకతోటి అక్కడ ఉత్తరాయణ పుణ్యకాలం దాకా ఉన్నాడు అనేటువంటి మాట మనకి చెబుతూ ఉంటారు. ఇంకా చాలా ఉన్నాయి. ఎందుకనంటే ఈ స్వచ్ఛంద మరణం వరంగా కలిగినటువంటి వాడు, అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆయన పోవచ్చు. కాబట్టి తండ్రి ఇచ్చినటువంటి స్వచ్ఛంద మరణం అనేటువంటి దాన్ని బాగా ఎక్స్ప్లాయిట్ చేసి అందరికీ తెలియటానికి, దాన్ని రుజువు చేయటం కోసం అని చెప్పి ఆయన అందుకని అప్పుడే మరణించకుండా అప్పటిదాకా ఆగాడు అనేటువంటిది ఒకటి. ఇట్లా పాయింట్లు చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. మీరు బ్రహ్మసూత్రాల్లో ఒకసారి వెతకండి, ఏం పర్వాలేదు తెలుసు.